అసెంబ్లీలో వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని కాంగ్రెస్ ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చామని, ప్రతి గ్రామానికి రోడ్లు వేసేలా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధికి సూపర్ గేమ్ చేంజర్ కానుందని అన్నారు. బడ్జెట్పై విమర్శలు చేసేవారు మూర్ఖులు అన్నారు. ప్రజలు కేసీఆర్ మోసాన్ని గుర్తించారు కాబట్టే భారీ మెజారిటీతో ఓడగొట్టారని అన్నారు. అంటుంది బతుకమ్మ అని ఆడపోయి ఢిల్లీలో లిక్కర మందమ్మిన అందరేమనుకున్నాడు బతుకమ్మ ఆడుతూ మారే పని చేస్తాను పనికిరాని బతుకమ్మ చీరలు 60 రూపాయల చీరలు ఇచ్చి 1000 కోట్లు ఆడ మందు షాపులతో చంపుకొని ఆమె అంటుంది జ్యోతిరావు పూలే పేరు పెట్టాలి, అసెంబ్లీలో విగ్రహం పెట్టాలని. ఏం చేసినమ్మా మీ ఆయన 10 ఏళ్ళు జ్యోతిరావు పూలే జ్ఞాపకం రాలే, ఇవాళ జ్ఞాపకం వచ్చింది నీకు. మా ప్రగతి భవన్ ఏ పేరు పెట్టాం? మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టాం. అసలు జ్యోతిరావు పూలేని గుర్తించి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ టౌన్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలేని ప్రభుత్వపరంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏమనంటే పెద్ద జ్యోతిరావు పూలే గురించి ఏం తెలుసా మాకు? అందుకని హరీష్ రావు మాట్లాడితే 161 బడ్జెట్ 6 గ్యారంటీలు అమలు చేస్తాం, చెప్పని కూడా చేసి చూపిస్తాం. ఇప్పుడే చెప్పిన 13% 37,000 కోట్లు నువ్వు అప్పు చేసి ఒక బ్యారేజ్ కూలిపోయింది మేడిగడ్డ, దానికి 12,000 సంవత్సరం అప్పులే కట్టాలి. కూడా ప్రపంచ బ్యాంకు ఏడీబీలో అడుకో ద్వారా రుణాలు ఇచ్చుకుంటారు. ప్రైవేట్ బ్యాంకులకు తెచ్చి 11% వడ్డీ కట్టుకొని మునిగిపోయే ప్రాజెక్టు కట్టి హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా రాష్ట్రాన్ని నాశనం చేసిండు. హరీష్ రావు ఫస్ట్ హరీష్ రావు కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. నల్గొండను నాశనం చేసి 10 ఏళ్ళు ఒక పనికిరాని మంత్రిని పెడితే వాడి ఇలా సాగు తట్టుబడినట్టు మననే చెప్పింది, మన వాళ్ళు చెప్పింది. తిట్టొద్దని కూడా మీరు తిడతారు, తినిపిస్తారు. ఏం తెలుసా నీకు? క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా, హెలికాప్టర్లు వస్తావా, బస్సులు వస్తావా, ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభను కూడా క్షమాపణతోని ఏం చెప్తావో చెప్పుకో. ఇక